అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసింది. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది. ఇదే విషయంపై నిలదీసేందుకు కొందరు రైతులు జగిత్యాల కలెక్టరేట్ చేరుకున్నారు. రుణమాఫీ చేయాలని కలెక్టర్ను కోరారు. 2 లక్షల రూపాయల లోపు ఉన్న మాఫీ చేయలేదని రైతులు మండిపడ్డారు. రుణమాఫీ గురించి రేవంత్ సర్కారు చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న వార్తలల్లో అందరికి 2 లక్షల రుణమాఫీ చేసినాం, మొత్తం మందికి అయిపోయింది, స్టేట్ మొత్తం మందికి అయిపోయిందని మాట్లాడినట్టు మేము వార్తలలో చూసి ఇవాళ మాకు 2 లక్షల రుణమాఫీ 2 లక్షల 100, 200, 300 ఉంది. తీసుకున్నది 2 లక్షల రుణమాఫీ, మేము తీసుకున్నది మాత్రం 2 లక్షలే. కానీ బ్యాంకర్లు మోసం చేశారా, మరి ఎవరు మోసం చేశారో తెలియదు. కానీ మాకున్నది 2 లక్షల రుణమాఫీ అసలు ఇదివరకు మా చేతికి రాలే. అది మీది ఉన్నది మరి వడ్డా మాకు మెసేజ్ లేదు. ఎలాంటి రైతు భరోసా పథకం కింద డబ్బులు వాడలేదు. ఇప్పటికీ ఫోన్లు చూసుకుంటూ ఏరుతున్నాం మేము అందరం రైతులము. మాకు పెట్టుబడి సాయం ఇప్పుడు డబ్బులు రైతులకు ఇప్పుడు పశువు తవ్వాలంటే డబ్బులు ఎన్నో అవసరం ఉంటాయి మాకు. ఇప్పటికీ ఇప్పుడు 6 నెలలు వస్తుంది, 7 నెలలు వస్తుంది, ఇదే బాధ. రేపు పడతాయి, ఎల్లుండి పడతాయి, ఇయ్యాల పడతాయి, మొత్తం ఇదే బాధ అవుతుంది మాకు. మేము రుణమాఫీ కోసం నిన్న సుఖ వేస్తా అన్నారు, 1,90,000. 2 లక్షల రుణమాఫీ ఇంకా 10,000 తక్కువనే ఉన్నాయి మాకు. కాలేదు. నిన్నటి సారి ఎత్తా అన్నాడు, నిన్నటి సారి చూస్తున్నాం, కాలేదు. సంవత్సరం నుంచి చూస్తున్నాం. మేము 2 లక్షల అప్పుడు ఆయన పదమీదికి ఎక్కేటప్పుడు ఇట్లా మేము 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తా అని అన్నాడు. అన్నాక సరే చేస్తాడుగా, అతను నమ్మిన ఆయన 2 లక్షల రుణమాఫీ వేస్తే మరి 10,000 తక్కువ ఉన్నా మాకు వేయలే, 1,90,000. రాత్రి 12 నుంచి మెసేజ్లు వస్తాయన్నారు. ఆ మెసేజ్ల కోసం మేము ఫోన్ చూస్తున్నాం, మెసేజ్లు లేవు, ఏవి లేవు, ఏం కాదు. అవి మెసేజ్లే రాలేదు సార్. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చినాయి. ఈయన ఉన్నప్పుడు అసలు అయితే ₹1 రాలేదు, ఏం రాలేదు. 2 లక్షల రుణమాఫీ వేస్తా అన్నప్పుడు 2 లక్షలు వేయాలి, 1,20,000, 1,30,000 వరకు వేసిండు. 2 లక్షల వరకు వేయలే. ప్రతి గ్రామంలో ఏ గ్రామానికైనా 2 లక్షల రుణమాఫీ ఎక్కడ సుత కాలేదు.